హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శివ. చాలా రోజుల నుంచి ఈ మార్కాపురం నగరావనంకి రావాలని అనుకుంటున్నాను. కానీ సమ్మర్ ఎండలు ఎక్కువగా ఉండటంతో రావడం కుదరలేదు. కానీ ఈరోజు వర్షం పడింది, క్లైమేట్ కూడా చాలా బాగుంది. అందుకే ఇదే మంచి టైం అనుకుని ఇక్కడికి వచ్చేసాను. మార్కాపురం దగ్గర ఇలాంటి ఒక అందమైన ప్లేస్ ఉందని చాలామందికి తెలీదు. అందుకే ఈ ప్లేస్ని మీకు కూడా చూపించాలని అనిపించింది. ఈరోజు ఇక్కడ మొత్తం తిరిగి వర్షంలో నేచర్ని ఎంజాయ్ చేస్తూ మీకోసం ఈ వీడియో తీశాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్లో ఒక అందమైన ప్లేస్ కనిపించింది. అది చూడగానే నా మనసు ఒక్కసారిగా ప్రశాంతంగా అయిపోయింది. ఈ ప్లేస్ చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ కూర్చొని మంచి ఫుడ్ తింటూ ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుందో అనిపించింది. ఒంటరిగా వచ్చినా ఫ్యామిలీతో వచ్చినా ఇక్కడ కూర్చొని మంచి టైం గడపచ్చు. చుట్టూ పచ్చని చెట్లు, చినుకులు పడుతున్న వర్షం, పక్షుల శబ్దాలు, మొత్తం వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. కొన్ని క్షణాలు ఇక్కడ కూర్చుంటే బయట ప్రపంచం గురించి మర్చిపోయేంత ప్రశాంతత కలిగింది. ఇలాంటి మూమెంట్స్ జీవితంలో అప్పుడప్పుడైనా దొరికితే చాలు అనిపించింది. ఇంకా కొంచెం పైకి వెళ్ళాక రైట్ సైడ్లో చెక్కలతో నిర్మించిన ఒక స్టేజ్ కనిపించింది. అది చూడగానే చాలా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ వర్షపు క్లైమేట్లో అది ఇంకా అందంగా కనిపించింది. మేం కూడా పైకెక్కి అక్కడ కొంత వీడియో షూట్ చేశాం. నిజం చెప్పాలంటే ఆ ప్లేస్ని చూస్తుంటే ఏదైనా సినిమాలో వచ్చే సీన్ గుర్తొచ్చింది. ఈ వాతావరణం, చుట్టూ అడవి, మధ్యలో ఈ చెక్కల స్టేజ్ మొత్తం చూస్తే సినిమా షూటింగ్ స్పాట్లా అనిపించింది. అడవి మధ్యలో ఇలాంటి స్టేజ్ ఉండటం చాలా ప్రత్యేకంగా అనిపించింది. అక్కడ నిలబడి చుట్టూ చూస్తుంటే ప్రకృతిని మరింత దగ్గరగా ఆస్వాదించిన ఫీలింగ్ వచ్చింది. చాలా బాగుంది. అక్కడ ఒక ట్రెక్కింగ్ స్పాట్ కూడా కనిపించింది. అది చూడగానే ఒక్కసారి పైకెక్కి చూద్దాం అని అనిపించింది. అందుకే మేము కూడా ట్రెక్కింగ్ మొదలుపెట్టాం. మొదట్లో దారి కొంచెం కష్టంగా అనిపించింది. పైకెక్కడం అంత ఈజీ కాదు, కొంచెం శ్రమ పడాల్సొచ్చింది. కానీ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళ్తుంటే చుట్టూ కనిపిస్తున్న ప్రకృతి అందాలు ఆ అలసటని మర్చిపోయేలా చేశాయి. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అనిపించినా పైకి వెళ్ళాలనే ఆసక్తి మాత్రం ఇంకా పెరిగింది. అందుకే మెల్లగా ట్రెక్కింగ్ కొనసాగించాం. మార్కాపురం నుంచి ఒంగోలు వెళ్లే రూట్లో మార్కాపురం నుంచి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఈ ప్లేస్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడికి ఎంట్రీ కోసం స్టార్టింగ్లో టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ కేవలం 20 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. సో టికెట్ తీసుకుని మనం లోపలికి వెళ్ళొచ్చు. ప్రస్తుతం అయితే మాకు అడవిలో తినే పండ్లు ఏవీ కనిపించలేదు. కానీ ఇప్పుడు సీజన్ కాకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. బహుశా జూన్ తర్వాత వస్తే జానకాయలు, రేగి పండ్లు లాంటివి దొరికే అవకాశం ఉండొచ్చు. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఆటోలో అయినా, బైక్లో అయినా, కార్లో అయినా రావచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా బస్సు ఫెసిలిటీ ఉండకపోవచ్చు.
కాబట్టి సొంత వెహికల్లో వస్తే మరింత సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో గాని ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు గాని వచ్చేవాళ్ళు కంపల్సరీగా వాటర్ బాటిల్ తీసుకుని రావడం మంచిది. ప్రస్తుతమైతే మాకిక్కడ క్యాంటీన్ లేదా తాగునీటి సౌకర్యం కనిపించలేదు. అందుకే ముందుగానే నీళ్లు మరియు అవసరమైన వస్తువులు వెంట తీసుకుని వస్తే మీ ట్రిప్ మరింత కంఫర్టబుల్గా ఉంటుంది. మేము లోపల మొత్తం తిరిగి వచ్చిన తర్వాత స్టార్టింగ్ దగ్గరున్న ఈ పిల్లల పార్క్కి వచ్చాము. సో ఇక్కడ పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా కొంచెం సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. నేను కూడా ఇక్కడ కొంతసేపు ఎంజాయ్ చేశాను. ముఖ్యంగా కొన్ని గేమ్స్ రైడ్స్ ట్రై చేసినప్పుడు కొంచెం థ్రిల్లింగ్గా కూడా అనిపించింది. నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి వస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మార్కాపురం నగరావనం ఇంకా డెవలప్ చేస్తున్నారు. ప్రస్తుతం కూడా కొన్ని చోట్ల వర్క్ జరుగుతోంది. సో ఫ్యూచర్లో ఇది ఇంకా బాగుంటుందేమో అనిపించింది. ప్రస్తుతం అయితే మాకిక్కడ ఎలాంటి జంతువులు లేదా అడవి జంతువులు కనిపించలేదు. మొత్తానికి ఈరోజు మా మార్కాపురం నగరావనం విజిట్ చాలా బాగా అనిపించింది. ప్రకృతి మధ్యలో కాసేపు ప్రశాంతంగా గడపాలనుకునే వాళ్లకు ఈ ప్లేస్ బాగుంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వస్తే ఇక్కడి వాతావరణం ఇంకా అందంగా ఉంటుంది. ఇంకా కొన్ని డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి. అవి పూర్తయితే ఈ ప్లేస్ ఇంకా ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది. మీరు మార్కాపురం దగ్గరుంటే
ఒకసారి ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్తో వచ్చి చూసేయండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి ప్లేస్తో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.